రీసెంట్గా రేవంత్ రెడ్డి గారికి ఇండియా టుడే పాడ్కాస్ట్లో ఒక క్వశ్చన్ ఎదురైంది అనమాట. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఒకప్పుడు నరేంద్ర మోడీ గారిని ఒక రకంగా చెప్పాలంటే ఆకాశానికి ఎత్తేసారు. మరి ఒకప్పుడు ఆ విధంగా పొగిడిన మీరు ఇప్పుడు ఎందుకు మరి ఆయన్ని విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది అనమాట. అయితే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏం ఆన్సర్ ఇచ్చారు తెలుసా? ఒకటే, మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంటాను. సో దాంట్లో భాగంగా మరి రాజకీయంగా వచ్చేసరికి మరి నా రాష్ట్రం కోసం నేను పోరాడాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మరి నేను రాజకీయంగా మాత్రమే ఆయన విమర్శిస్తాను తప్ప మరి ఒక వ్యక్తిగా మాత్రం ఎప్పుడు కూడా గౌరవిస్తాను అని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా ఆయన చెప్తుంది ఏంటి అంటే, మరి ఆ పొజిషన్లో ఎవరున్నా సరే, ఇప్పుడు ప్రధానమంత్రి పొజిషన్లో ఎవరున్నా సరే మిగతా సీఎంలు అందరికి కూడా ఆయన ఒక బాస్ లాంటాడే. సో ఈ విధంగా చెప్పాలంటే నాకు ఒక రకంగా నరేంద్ర మోడీ గారు నాకు ఒక బిగ్ బ్రదర్ లాంటాడు. సో దాని తర్వాత మరి చివరిలో వచ్చేసరికి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మరి నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.